ఏమిటోనమ్మా, మన విజయమ్మని తలుచుకుంటుంటే పాపం అనిపిస్తుంది. ఆ మగవాడు ఆమెను మొగుడుతో కాపురం చేయనిస్తాడా అని. ఏం చేస్తా, వాడంటే ఆయనకంత ఇది. అసలు ఇది రాజుకు పుట్టిన బుద్ధి కదమ్మా, అంతా డాక్టర్ అమ్మ పన్నాగం. రాజుకు డబ్బు వచ్చింది కదా అని ఆ మోవాడిని తీసుకొచ్చి రాజు నెత్తికెక్కించింది. రాజు వద్దని వారించినా ఒప్పించి మన విజయం ఇచ్చి పెళ్లి చేసింది. ఎంతమంది పిల్లల్లోనూ ఆ మగవాడంటేనే అంత మమకారం ఎందుకో తెలుసా? వాడమ్మకుడికి. నిజంగానా? అవునమ్మగారు, అన్నేళ్లుగా నేను అక్కడేగా పనిచేశాను. వాళ్ళు ఒక్కడిని గదిలోకి తీసుకెళ్లి ముద్దులాడుతుంది, బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. వాడు పసివాడిగా ఉన్నప్పుడు పాలు ఇవ్వడం కూడా ఒకసారి నా కళ్ళారా చూశానమ్మా. ఆవిడ మొక్కని చూస్తే అలా అనిపించదే. మీరు ఒట్టి సత్యకాలపు మనుషులమ్మా. మనిషి అంతా పెట్టులాడుతుందే, మరి పెళ్లిందుకు చేసుకోలేదంటారు? ఎందుకైనా మంచిది అయ్యగారిని అదే పనిగా అక్కడికి వెళ్లకుండా చూసుకోండి. పాపా, ఆయనకు తరచూ వెళ్తూ ఉంటారా? అది కూడా తెలీదా మీకు? అయ్యో పాపా, ఇంతకీ ఆ మగవాడు తండ్రి ఎవరంటావు? ఇంకెవరు? రాజే. అయ్యగారు వచ్చే వేళైంది, నేను వెళ్ళి కాఫీ తెస్తానమ్మా. రాముడి వాళ్ళమ్మ పేరేటి? కౌసల్యాదేవి. కృష్ణుడి వాళ్ళమ్మ పేరు యశోదాదేవి. మీ అమ్మ పేరా? చెప్పు చూద్దాం. బాబు బాబు రాక్క. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానక్క. బాబు, నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఏమిటి, మీ ఆయన ఇంట్లో లేడా? లేరక్క, బాల విహారికి వెళ్ళారు. ఎందుకు? ఏదైనా పని మీద వెళ్ళాడా? ముందు చేస్తున్న పని. ఎంత డబ్బున్నా ఆ పని వదలడం ఆయనకి ఇష్టం లేదక్క. అంటే ఇంకా 100 రూపాయల కోసమే అక్కడికి వెళ్తున్నాడంటావు? ఏమిటక్క, నీ ధోరణేం మారలేదు. అసలు మొదటి నుంచి ఆయనంటే నీకు మంచి అభిప్రాయం లేదు. నీ నోటికి వెరిచే ఆయన నన్ను చేసుకోవడానికి కూడా వెనకాడారు. అంటే ఆఖరికి ఎలా చేసుకున్నాడంటావు? ఆ డాక్టరమ్మ పుణ్యవాణి ఆవిడ చెప్పి ఒప్పించబట్టే చేసుకున్నారు. ఓహో, ఆ డాక్టరమ్మ అంత పుణ్యకార్యం చేయడానికి చాలే ఊరుకో. నీ నీతి బోధలు నాకేం అక్కర్లేదు. చూడు, నీకు నమస్కారం. నా కాపురంలో నిప్పులు పోయికు. నీ కర్మ. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి డాక్టర్ మాధవ్ నేను డబ్బుచ్చి కలుసుకుంటాను చెప్పు. చూడు, అక్కడి నుంచి నేరుగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు. నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. డబ్బు మాత్రం జాగ్రత్త. ఈ పూటే మాధవ్ కందాలి. ఇటంతో ఆ డబ్బు ఎవరికి పంపిస్తున్నారు? చెప్పాలా? చెప్పకూడదా? డాక్టర్ మాధవ్కి పంపిస్తున్నాను. ఎందుకు? వ్యాపారం కోసం అప్పు చేశాను, తీరుస్తున్నాను. ఆహా, నాకు తెలియకుండా అప్పులు కూడా చేస్తున్నారన్నమాట. అప్పులే కాదు, నీకు తెలియకుండా ఇంకా చాలా చేస్తున్నాను. మీరు చెప్పకపోయినా ఏనాటికైనా నాకు తెలియవనుకున్నారా? తెలిస్తేనే నీకు నాకు మంచిది. మనసు తేలిక పడుతుంది. అవును, కట్టుకున్న పెళ్ళాం కదా, అన్ని దిగమే కూరుకుంటుంది. అంతకన్నా ఏం చేస్తున్నారేగా మీ ధీమా? చూడు రాజ్యం, నిజంగా నీకు అన్యాయమే చేయదలుచుకుంటే నిన్ను అసలు పెళ్లే చేసుకునేవాడి కాదు. ఆ సంగతి గుర్తుంచుకో. అవును, నన్ను ఉద్ధరించడానికే అతను డాక్టర్లతో చాటుమాట వ్యాపారం సాగిస్తున్నాడు. అసలే నీ ఆరోగ్యం అంతటి మాత్రం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ మార్నింగ్. ఏమిటి ఈ మధ్య ఇంజనీర్ గారు దర్శనం లేదు? నేనేం దేవుణ్ణా? పని పాఠాలు ఎక్కువ కప్పాల్సుకున్నప్పుడల్లా ప్రత్యక్షం అవడానికి. ఏమిటంత విసుగ్గా ఉన్నావు? విసుగాక నా జీవితానికి సుఖం ఎక్కదు. ఆనాటికి ఇల్లు నరకం అయిపోతాను. రాజ్యం నన్ను సూటిపోటు మాటలతో రెచ్చగొట్టి వేధిస్తాం. అసలు ఇదంతా నీ మూలాలు కదా. అపాత్రదానం ఎంత పాపమో అర్హత లేని వాడి కోసం త్యాగం కూడా అంతే పాపం. ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుతల ఎవరి కోసం? అసలు బయట పెడితే వచ్చే నష్టమే. ఆనాడు దేవుని ఎదుట నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపో. నీకు కాదు బాబు, అది కొత్త పాపాయికి. పాప చెప్పు, నీకు చెల్లెలు కావాలా, తమ్ముడు కావాలా? చెల్లెలా? నా బాబు, నా బాబు. ఎక్కడికి?
ఎవరికి అమ్మక పాప ఎక్కడ ఇప్పుడు కాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే ఆ కన్న పాశం తప్పగడ్డొస్తుంది. పాహి మాం పాహి మాం జగదేక బంధో పాహి మాం పాహి మాం కారుణ్య సింధు. రాజుల వైభవ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. గడికి ఒకసారి తీసుకురావు. అలాగే. వాళ్ళు లేకపోతే మాకేం బాగలేదు. ఇక్కడే ఉంటే రాదు. అమ్మగారు ఇప్పుడు మేడం ఎగిడారు బాబు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆడుకుంటావా? వెళ్ళు ఆడుకో. బాబు, డాక్టర్ గారు ఉన్నారా? పైన ఉన్నారండి. అవునమ్మా, విజయ బిడ్డను కండానికి వీల్లేదు. మీరేం చేసినా నాకు ఇష్టం. అర్థమైంది. మా పిల్లలే పుట్టరు. ఇప్పుడు అసరత్ చేస్తే రవికి తీరని అన్యాయం జరుగుతుంది. విజయ్ తల్లి అయితే రవిని సవిత బిడ్డగానే చూస్తుంది కానీ సొంత బిడ్డగా చూడలేదు. అందుకని విజయ కడుపులో పెరిగే బిడ్డని కడుపులో మాయం చేయాలి. అందుకని ఇంత పాపాన్ని కొనిగట్టావా? ఆ పాపంలో నన్ను కూడా పాలు పంచుకోమంటావు. రవి విషయంలో ఆనాడు నవనీతంలా కరిగిపోయిన నీ మనసు ఈనాడు ఇలా పాషాణంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా రవి క్షేమం కోసమే అనుకోవడం నీ భ్రమ. ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టిన నీ చేతులతో రవికి అమృతం ఇచ్చిన అది విషయం అవుతుందని గుర్తుంచుకో. క్షమించండి, విజయ్ మీద నాకేమాత్రం ద్వేషం లేదు. రవి బ్రతుకు గురించే నా ఆందోళన. వాడు నా సొంత బిడ్డ కాడు, పెంపుడు బిడ్డ. దైవ సాక్షిగా దత్తత తీసుకున్నాను. అందుకేనమ్మా వాడి మీద నాకంత బాధ్యత. వాడికి ఏ కష్టాలు రాకూడదు. వాడి కష్టాలు పాలవుతుంటే ఊరుకోరాదు. అర్థం లేని ఊహలతో, ఆధారం లేని అనుమానాలతో నీ సంసారాన్ని నరకం చేసుకో. ఆడదానికి మాతృత్వం దైవం ఇచ్చిన వరం. ఆ వరాన్ని వమ్ము చేయడం ప్రాయశ్చిత్తం కూడా లేని పాపం రాజు, పాపం. రవి, నువ్వెలా వచ్చా? అమ్మ వచ్చిందా? ఇది మాతో ఆడుకోమని చెప్పి కారులో వెళ్ళిపోయింది రాజన్న. ఇంత కథ ఉందమ్మా దీని వెనక. ఇదంతా నీకు ఆ రోజే చెబుదామని ఇంటికి వస్తే నువ్వు నన్ను చెప్పనేసేగా కస్సు బుస్సుమని గంతులేసి నా నోరు నొక్కేశావు. నిన్ను కూడా కాదని ఆయనే కావాలని చేసుకున్నాను. ఆ డాక్టర్ అమ్మ ఆయనకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసి నా ఇల్లు నిలబెట్టిన ఇల్లు వేలుపని ఆరాధిస్తున్నాను. నన్నే ఇంత మోసం చేస్తుందా? తన బిడ్డను పెంచడానికి నన్ను ఒక దాసిగా వినియోగిస్తుందా? చూస్తాను. తొందరపడకమ్మా, ఇప్పటికైనా గ్రహించావు, అంతే చాలు. చూడు, వాళ్ళు ఎంతకైనా తెగించే రకం. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు.